ప్రభునందు ప్రియ దేవుని సంఘపు విశ్వాసులారా, పరిశుద్ధ దేవుని నామమున మీకు ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంఘములు అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసు సహవాసములో ఉండేటువంటి దేవుని సంఘాల్లో సిద్ధాంతపరమైనటువంటి అంశాలను మనం చర్చిస్తున్నాం. గత 3 ఎపిసోడ్స్లో 3 ఉపన్యాసాల్లో దేవుని సంఘాల యొక్క చరిత్ర మరియు 10 అంశాలను మనం ధ్యానం చేస్తాం. ఈరోజు అనగా 29 నవంబర్ 2020న మరికొన్ని ఇంకొక 5 అంశాలను ధ్యానం చేయబోతున్నాం. గమనించండి క్రైస్తవ విశ్వాసులారా, ఇవి ఎక్స్క్లూసివ్గా దేవుని కుమారుడు ప్రభువైన యేసు సహవాసములని దేవుని సంఘాలకు సంబంధించినటువంటివి మాత్రమే. ఆ దేవుని సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, నాయకులు, వారు పాటించవలసినటువంటి ఆ యొక్క అభ్యాసాలు, వారి నమ్మకాలు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగిలినటువంటి వారికి ఈ యొక్క అంశములు ఏవి వర్తించవు. మిగిలిన ఇతర డినామినేషన్స్ వారికి గురించి కాదు. ఇవి మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకే, వారి యొక్క ఎడిఫికేషన్, వారి యొక్క నూతనత్వానికి ఈ యొక్క ఉపన్యాసాల పరంపరను చేయడం జరుగుతుంది. 4వ ఉపన్యాసంలో నేను చెప్పబోయేటువంటి విషయాల్లో మొదటిది, క్రీస్తు శరీరం అనేటువంటి చర్చ్ సంఘము, అది విశ్వవ్యాప్త సంఘము, కంటికి కనిపించదు. అదేవిధంగా చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం, అది కంటికి కనిపిస్తుంది. వీటి మధ్య వ్యత్యాసాల గురించి చూసినట్లయితే, చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్లోని సభ్యులు, చర్చ్ ఆఫ్ గాడ్లోని సభ్యులు పరస్పరము మార్చుకోలేరు. అంటే దే ఆర్ నాట్ ఇంటర్చేంజబుల్. లేఖనాధార పదాలు చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మరియు చర్చ్ ఆఫ్ గాడ్, ఆ సభ్యులు ఒకరొకరు మార్పిడి జరిగేటువంటి విధానం లేదు. ఎందుకంటే ఈ పదాలు ఒకే వ్యక్తులను వివరించవు. పెంతెకోస్తు పండుగ నుండి ప్రభువు తిరిగి వచ్చే వరకు విశ్వాసులందరూ చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే సంఘంలో సభ్యులు, క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యులు. వారిని ఆ కనిపించినటువంటి క్రీస్తు శరీరం అనే సంఘంలోంచి ఎవరు వేరు చేయలేరు. పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వారు దాంట్లో చేర్చబడి ఉంటారు. అయితే చర్చ్ ఆఫ్ గాడ్ అనేది మానవ నిర్మిత సంఘాలు. ఇవి ఏదైనా పట్టణంలో లేక గ్రామంలో ఈ యేసు ప్రభు యొక్క సాక్ష్యము వెల్లడి చేయడానికి ఇవి ఉంటాయి. అంటే చర్చ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ వేరు, చర్చ్ ఆఫ్ గాడ్ వేరు. అయితే మనం ఇక్కడ గమనించేటువంటి విషయం ఏంటంటే, చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యులందరూ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలో సభ్యులు కావాల్సిన అవసరం లేదు. వారు అవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలోని సభ్యులందరూ క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యులుగా ఉంటారు. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు శరీరం అనే సంఘంలో కొంతమంది విశ్వాసులు చర్చ్ ఆఫ్ గాడ్లో సభ్యులుగా ఉండవచ్చును, కానీ అందరూ అవ్వవలసిన అవసరం లేదు, ఆ విధముగా ఉండరు కూడా. కానీ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలో విశ్వాసులందరూ ద చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనే సంఘంలో. కాబట్టి వారు వారు ఒకరు పరస్పరంగా మార్పులు చేసుకోలేరు. మీకు ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా వివరిస్తాను. మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసులుగా మారినప్పుడు
ఇక్కడ మనిషి ఆకారంలో ఉన్నది యేసు ప్రభు యొక్క శరీరము. ఈ శరీరంలో అందరూ కూడా నమ్మకం వలన, పరిశుద్ధాత్మ వలన వీరు బాప్తీసం పొంది ఈ చర్చ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్లో సభ్యులవుతారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో దీనిలో ఈ మనుష్యాకారంలో ఉన్నటువంటి యేసు ప్రభు శరీరంలో సభ్యులైపోతారు. వీరు రక్షింపబడిన వారందరూ యేసు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన వారు వీరు. అయితే ఇందులో ఉన్నటువంటి కొంతమంది వారు దేవుని సంఘాలలో సభ్యులుగా ఉంటారు. ఇవి మానవ నిర్మితాలైనవి. ఇవి మానవ నిర్మితాలైన దైవ పద్ధతిలో నడుపబడుతూ ఉంటాయి. ఈ దైవ పద్ధతిలో నడుపబడేటువంటి దేవుని సంఘాల్లోని విశ్వాసులు మొట్టమొదటగా అపోస్తల కార్యములు 41-42 డాక్ట్రినల్ అంశాలు బట్టి మొట్టమొదటగా ముంచడం ద్వారా బాప్తీసం పొంది సంఘానికి చేర్చబడాలి. ఈ దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వారు క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయి. వారు సరైనటువంటి జీవన విధానంలో లేకపోతే వారు చనిపోతే వారు ఇంకా సంఘంలో వారు లేనట్లే లెక్క. అయితే క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎన్నటికీ వారిని ఎవరు కూడా వేరు చేయలేరు. ఈ కంటికి కనిపించినటువంటి క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్న వారందరూ కూడా విశ్వాసులే కాబట్టి ఎత్తబడతారు. అయితే దీనిలో కొంతమంది విశ్వాసులు దేవుని సంఘాలుగా ఏర్పడి ఆది అపోస్తల సంఘం వలె వాళ్ళు ఒక ఉన్నతమైన ప్రమాణాలతో విశ్వాస యాత్రలో సాక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఇందులో సంఘస్థులు బహిష్కరింపబడవచ్చు. క్రమశిక్షణ చర్యలు పెద్దలు, ఓవర్సీర్లు, డీకన్లు తీసుకొనవచ్చును. వారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ విధముగా ఈ రక్షింపబడిన వారిలో కొంతమంది దేవుని సంఘాలలో విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు చనిపోయిన తర్వాత, వారు ఎత్తబడిన తర్వాత పరలోకములో కిరీటాలు పొందేటువంటి వారిగా ఉంటారు. దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది చర్చ్ అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం అనే సంఘము, దేవుని సంఘాలకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఇదే. అంటే క్రీస్తు శరీరము అనేది క్రీస్తు సొంతం. దేవుని సంఘాలు మానవ నిర్మితములైనవి, దైవ పద్ధతిలో అవి నడపబడుతూ ఉంటాయి. ఈ డయాగ్రామ్లో ఇంకా మీకు క్లియర్గా నేను వివరణ ఇస్తాను. మొదటి పిక్చర్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13లో విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, యేసును రక్షకుడిగా నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యులు. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం కంటికి కనిపించదు. అయితే దీనిలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు దేవుని సంఘాలుగా ఏర్పడి వారు నీటిలో ముంచడం ద్వారా బాప్తీసం పొంది సంఘ పద్ధతులను వారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41-42 ప్రకారము 7 దశల సిద్ధాంతం మీద వారు ఆధారపడి వారు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. క్రీస్తు శరీరం అనే సంఘంలోంచి ఎవరు తొలగించలేరు వారిని, విశ్వాసుల్ని. అయితే విశ్వాసులు వారు సరైన జీవిత విధానంలో లేనప్పుడు వారిని సంఘ బహిష్కరణ దేవుని సంఘాల్లో చేయవచ్చును. దీని కొన్ని వాక్యాలను కూడా మనము చూడవచ్చును. ఈ దేవుని సంఘాల యొక్క సహవాసము ప్రభువైన యేసుక్రీస్తు అను దేవుని కుమారుని సహవాసంలో ఉన్నవారు అని గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-13లో మీరు సంఘములో ఉన్న వారికి తీర్పు తీర్చువారు గనక చెడ్డ విశ్వాసులను బహిష్కరించవచ్చును. మత్తయి సువార్త 18-15-20లో మనం చూసినట్లయితే ఇక్కడ తప్పిదము చేసిన వారిని 2-3 సంఘపు పెద్దలు వెళ్ళి గద్దించాలి. వినకపోతే మళ్ళా 3 సాక్షుల ఎదుట వారిని గద్దించి ఒకరిని వెంట పెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళాలి. మాట వింటే సరే, లేదంటే సంఘానికి తెలియజేసి ఆ చెడ్డ విశ్వాసిని సంఘం నుంచి బయటికి బహిష్కరించవచ్చును. మొదటి కొరింథీయులు 1:16-19లో మనం చూస్తే ఇంటింటా సంఘాలు ఉండేటువంటి విధముగా దేవుని సంఘాలు ఏర్పడతాయి.
అవి మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద పెద్ద కెథడ్రల్సే అవి చర్చెస్ అని అనుకోకూడదు. చర్చ్ అంటే నిర్వచనం ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ హూ గెదర్ టు వర్షిప్ ద మైటీ గాడ్. యేసు ద్వారా గొప్ప దేవుణ్ణి ఆరాధించుకునే విశ్వాసుల సముదాయమే చర్చ్, ఎక్లీషియా అంటారు. ఆ విధముగా ఆ సంఘాలు యెరూషలేము దేవాలయంలో ఉన్న విధముగా సంఘాలు ఉండవు. దాంట్లోంచే వేరుపడి క్రైస్తవులు ఇంటింట సహవాసంలో క్రైస్తవులుగా ఉండేటువంటి క్రీస్తు బోధనలు అనుసరించే విశ్వాసులుగా వారు నడవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే సంఘములో ఉన్న వారు కొన్ని క్రమశిక్షణ చర్యలకు లోబడతారు. సరైన సాక్షి జీవితం లేకుండా వారి ఇష్టారీత్యలో వారు జీవించడానికి వీల్లేదు. ఆ విషయాలన్నీ కూడా మేము సంఘములో వారికి చెప్తాం, కానీ బహిరంగంగా ఏ విషయాల్లో వారు చెడ్డవారుగా పరిగణిస్తారన్నది ఇక్కడ ప్రస్తుతం. అయితే దేవుని సంఘాల్లో ఆ యొక్క నిర్మాణము 7 దశల్లో ఉంటుంది. అపోస్తల కార్యములు 2:41, 42 వచనాల్లో. ఇంకా 12వ సత్యానికి వెళదాం. 12వ అంశంలోనికి వెళ్ళినట్లయితే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు, అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే మేము వి బిలీవ్ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. మేము వీటిని విశ్వసిస్తాం. మనము స్క్రిప్చర్లో దేవుని ఇల్లు అనే విషయాన్ని కూడా, దేవుని ఆలయాన్ని కూడా మనము చర్చ్ ది బాడీని ఆ విధముగా మనము పరిగణిస్తూ ఉంటాం. కొత్త నిబంధనలో దేవుని సంఘాలు అసెంబ్లీలుగా కూడా పిలువబడతాయి. ఫెలోషిప్లో ఒక సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకదానితో ఒకటి అనుసంధించబడతాయి. అందుకనే ఐక్యత అనేది ఈ చర్చ్ ఆఫ్ గాడ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. దేవుని ఇల్లు, దేవుని గృహాలు అంటే ఏంటంటే ఈ యొక్క సంఘాలన్నీ కలిపి దేవుని ఇంటిగా పిలువబడుతున్నాయి, హౌస్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్నాయి. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఒకవేళ విశ్వాసులు నిష్ట కలిగి జీవించలేనటువంటి విధముగా విశ్వాసం లేకపోతే ఆ చర్చ్ ఆఫ్ గాడ్ని క్లోజ్ చేసేస్తారు. అవి ఉనికిని కోల్పోతాయి. ఆ చర్చ్ ఆఫ్ గాడ్ అన్ని చర్చ్ ఆఫ్ గాడ్లను కలిపి దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్ అంటాం. కాబట్టి చర్చ్ ఆఫ్ గాడ్ ఉనికిని కోల్పోతే హౌస్ ఆఫ్ గాడ్ కూడా ఉనికిలో ఉండదు. అయితే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం ఎల్లప్పుడూ అది ర్యాప్చర్ అయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ర్యాప్చర్లో క్రీస్తు శరీరంలో ఉన్న సంఘస్థులంతా కూడా ఎత్తబడతారు. అదేవిధంగా దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వారు కూడా ఎత్తబడతారు. కానీ వారు ఒక నిబద్ధతతో నిష్ట కలిగిన క్రైస్తవుల వలె జీవిస్తారు. కాబట్టి వారికి కిరీటాలు ఇచ్చేటువంటి పరిస్థితి పరలోకంలో ఉంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22లో మనం చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మూలరాయి. ఈ మూలరాయి మీద ఉన్నప్పుడు ఆ మూలరాయి మీద అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. అవి మరి సంఘాలుగా అవి కట్టబడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కట్టడంలోనూ ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుతున్నారు. దేవుని సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను పరిశుద్ధులని పిలుస్తారు. అంటే పరిశుద్ధ జీవనము కలిగిన వారుగా వారు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. వారంతా కూడా ఒక కట్టడముగా, ఒక ఇల్లులాగా, దేవుని ఇల్లులాగా కట్టబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే యు ఆర్ బీయింగ్ బిల్ట్ టుగెదర్ ఫర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ ది స్పిరిట్. ఆత్మలో మీరంతా కూడా దేవుని నివాస స్థలముగా మీరు జీవించడానికి కట్టబడుతున్నారని రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే ఇక్కడ దేవుని ఇల్లు అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమి ఇవ్వబడింది అంటే క్రైస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్ యాజ్ ది సన్ ఓవర్ ది గాడ్ హౌస్. దేవుని ఇంటి పైన క్రీస్తు ఆయన నమ్మకముగా ఉన్నాడు. వీఆర్ హిజ్ హౌస్, మనము దేవుని ఇల్లు. ఇఫ్ అని ఇక్కడ రాయబడింది. అయితే ఇండీడ్ వీ హోల్డ్ ఫర్మ్లీ టు అవర్ కాన్ఫిడెన్స్
అండ్ హోప్ ఇన్ విచ్ వి గ్లోరీ. అంటే దేవుని యందు ఆ యొక్క ధైర్యము నిరీక్షణ వలన మన విశ్వాసాన్ని తుదమట్టుకు స్థిరపరచుకున్నట్లయితే మనమే హౌస్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4:10 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు గాను పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు గాను మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు మేమేమైతే బోధిస్తామంటే, మనము ప్రతి ఆదివారం వెళ్ళి బల్ల దగ్గర చేరి ప్రతి ఆదివారం రొట్టె విరిచేటప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం ద్వారా మనము దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క శిష్యులుగా ఆయన ఆరాధిస్తున్నామని మనం పరిగణించాలి. ఈ ఆరాధనలో పాల్గొనే వాళ్ళంతా కూడా పరిశుద్ధ యాజకులు, హోలీ ప్రీస్ట్స్ అనమాట, కింగ్లీ ప్రీస్ట్, పరిశుద్ధ యాజక సమూహముగా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు కనుక సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ హౌస్గా కట్టబడుచున్నాము అనే విధానంలో మన నమ్మకం ఉంటుంది. కింగ్లీ ప్రీస్ట్హుడ్ అంటే రాజులైన యాజక సమూహం. కింగ్ అంటే చెప్పేవాడు, ఇతరులకు సువార్త చెప్పాలి. యాజకుడు అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆ విధముగా పరిశుద్ధ రాజులైన యాజక సమూహముగా మనము పిలువబడ్డాము, విశ్వాసులుగా పిలువబడ్డాము దేవుని సంఘాల్లోకి అనే నమ్మకాన్ని మేము కలిగి ఉంటాం. అదేవిధంగా 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలోంచి మిమ్మల్ని బయటికి పిలిచాడు ఆయన, ఎందుకంటే ఆయన గుణాతిశాలని మనం ప్రచురం చేయాలి. మనము రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా ఉన్నాం. రాజులైన యాజకులు ఆ మిలీనియంలో కూడా ఎత్తబడినటువంటి విశ్వాసులు మహిమ శరీరాలతో ఉన్న వారిని రాజులుగాను యాజకులుగాను ఆయన పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రీస్ట్హుడ్ కింగ్డమ్ అని అంటాం. ఆ విధముగా చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రాజులైన యాజక సమూహముగా వారికి బ్రతికినంత కాలం కూడా చర్చ్లో శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఆ విధంగా క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పలు సంఘాలకు పలు రకరకాలైనటువంటి మానవ కల్పితమైన పద్ధతుల్లో ఉండేవారు అయ్యి ఉండవచ్చు. వారికి నియమ నిబంధనలు వర్తించవు. అయితే ఒక నిష్ట కలిగినటువంటి పరిశుద్ధులుగా మేము దేవుని సంఘాలలో దేవుని పరిచర్య చేస్తున్నాం. ఒకవేళ తగినటువంటి విధముగా దేవుని ప్రమాణాల మేరకు సంఘంలో ఉన్నవారు నివసించకపోతే సంఘాన్ని దీపస్తంభం అంటాం. దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు దేవుడు ప్రకటన 2:5. ఇంకా 12వ వచనం చూసినట్లయితే, 12వ అంశము చూసినట్లయితే, we don't believe in miraculous gifts such as speaking in tongues, ఇంకా హీలింగ్ ప్రాక్టీసెస్ ఇలాంటివి మేము నమ్మము. అవి విత్డ్రా చేయబడ్డాయని మేము అనుకుంటాం. ఎందుకంటే దాని కారణాలు చెప్తాం, వాక్యాలు కూడా ఇస్తాం. అద్భుతమైనటువంటి బహుమానాలు, భాషల్లో మాట్లాడడం వంటివి అద్భుతమైనటువంటి బహుమానాలు కొత్త నిబంధన వెల్లడిని నిర్ధారించే ఉద్దేశంతో అవి అపోస్తలిక్ యుగానికి చెందినవని మేము భావిస్తాం. అంటే భాషల్లో మాట్లాడడం అనేవి అపోస్తల కాలానికి సంబంధించినటువంటివే ఇలాంటి బహుమానాలు. అవి పరిమిత కాలం మాత్రమే దైవ సేవకులకు ఈ అద్భుత శక్తులు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో కూడా అవి కొంతకాలానికి ఉపసంహరింపబడ్డాయి. మోషే, ఎలీషా, ఏలియా వంటి వారు కూడా ఈ యొక్క పరిమిత కాలంలోనే ఈ యొక్క అద్భుతాలు చేసే వారుగా దేవుడు వారిని వాడుకున్నాడు. ఇవి దేవుని సంఘాలలో ఈ అద్భుతమైనటువంటి బహుమతులు ఇలాంటివి, అంటే భాషల్లో మాట్లాడడమే అది పరిశుద్ధాత్మ, భాషల్లో మాట్లాడడమే క్రైస్తవమని మేము భావించాం. భాషలు మాట్లాడడం అనేది ఈ ప్రస్తుత తరాల్లో అవి ఆపబడ్డాయి అని మేము భావిస్తాం. అదేవిధంగా అపోస్తులు చేసేటువంటి విధముగా స్వస్థతలు ఈ దినాల్లో దేవుడు ప్రార్థిస్తే వారి విశ్వాసమును బట్టి ఆ స్వస్థత వారికి కలుగుతుంది. దానికి ఏమీ ఇబ్బంది లేదు. అయితే స్వస్థతలు ఒక భారీ సమూహాల్లో
ఏదో ఒక మిరాక్యులస్ హీలింగ్ అన్న దాన్ని ఎక్కువగా దాన్ని మేము నమ్మము. సో భాషల్లో మాట్లాడడం అనేది రెండవ ఆశీర్వాదం అంటారు చాలామంది. కొంతమంది పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా అది ఒక చిహ్నంగా భావిస్తారు. అయితే ఇది లేఖన విరుద్ధమైనదని మనము గమనించుకోవాలి. భాషల్లో మాట్లాడడం అవిశ్వాసులకు సంకేతం. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు అందజేస్తున్నాను. అది భాషల్లో మాట్లాడడం అనేది అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు అంటాడు. ప్రార్థనకి స్పందనగా దేవుడు స్వస్థతనిస్తే దేవునికి వందనాలు, కృతజ్ఞతగా ఉందాం. అదేదో గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతరంగా హీలింగ్ క్రూసేడ్ లాంటివి మేము నమ్మము. ఇంకా మనము కొన్ని వాక్యాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:22లో భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచనకరమైనది. ఈ వాక్యాన్ని బట్టి భాషలు మాట్లాడడం అనేది అవిశ్వాసులకు సంబంధించింది అని మనం గమనించాలి. హెబ్రీ 2:3-4లో రక్షణ ప్రభువు బోధించుడు చేత ఆరంభమైంది. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలను మహత్కార్యములను నానా విధములైన అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. అవి ఒక సామూహికమైనటువంటి విధానంలో ఈ విధముగా మరి భాషలు మాట్లాడడము లేక స్వస్థతలు చేయడము అనేది దేవుని సంఘాల్లో ఉన్న విశ్వాసులు నమ్మరు. ఇంకా 14వ అంశము చూసినట్లయితే ఈ 14వ అంశంలో ప్రవచనాలను దేవుని సంఘాలు నమ్ముతాయా అన్న దాన్ని మనం ధ్యానం చేద్దాం. అండ్ వీ బిలీవ్ ఇన్ ప్రాఫెటిక్ మ్యాటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాప్చర్. అదే విధముగా క్రీస్తు న్యాయపీఠము అనే విషయాలను కూడా మేము నమ్ముతాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసులు మృతి పొందిన వారు తిరిగి లేస్తారు, రిజరెక్ట్ అవుతారు. అదేవిధముగా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ మా దేవదూత శబ్దంతోనూ ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మామూలు శరీరాలతో ఉన్న వాళ్ళు ఆ కడమ బోర శబ్దం వినగానే మహిమ శరీరాలకు మారిపోతాయి. ఈ మహిమ శరీరాలకు మారిపోయినటువంటి వారందరూ, అలాగే మహిమ శరీరాలతో మృతులైన తిరిగిన వారందరూ కూడా యేసు పరలోకంలోనికి తీసుకుని పోతాడు. అక్కడ 7 ఏళ్ల పాటు వారికి విందు ఇవ్వబడుతుంది అని, 7 ఏండ్ల ఫీస్ట్ ఇవ్వబడుతుందని దేవుని సంఘాలన్నీ కూడా నమ్ముతారు. అదేవిధంగా 7 ఏండ్ల విడనాడబడిన వారికి 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి భూమి మీద. అవి అవిశ్వాసులు. విడనాడబడిన వారందరూ కూడా విశ్వాసులు. మనము చూసినట్లయితే 7 ఏండ్ల శ్రమలలో అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. దారుణంగా ఉంటుంది. దుఃఖము, వేదన, మరణం తప్పించి వేరేదేది ఉండదు. అయితే దేవుని సంఘాల్లో ఉన్న విశ్వాసుల నమ్మకం ఏంటంటే క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ, ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. అయితే దేవుని సంఘాల్లో ఉన్న విశ్వాసులకు వారి వారి క్రియలు బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా నిలబడినప్పుడు వారు బహుమతులను పొందుకుంటారు అనేటువంటి సత్యాన్ని మేము నమ్ముతాము. సో ర్యాప్చర్ అనేది దేవుని సంఘాల వారు నమ్ముతారు. 7 ఏండ్ల విందు పరలోకంలో విశ్వాసులకు, మహిమ శరీరాలతో ఉన్న విశ్వాసులకు విందిస్తాడు, కిరీటాలు ఇస్తాడు. అలాగే వెడ్డింగ్ ఆఫ్ ది ల్యాంబ్, విశ్వాసులందరినీ, వధువు సంఘాన్ని ఆయన ఆధ్యాత్మికమైనటువంటి వివాహం చేసుకుంటాడు. ఈ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-18 వరకు విశ్వాసులు ఎత్తబడతారు. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి పునరుద్ధానమై మహిమ శరీరంతో ఆయన వద్దకు చేరుకుంటారు. మామూలు శరీరంలో ఉన్న వాళ్ళకి పునరుద్ధానం ఉండదు, కానీ ప్రభు వచ్చేటప్పటికి వారు ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెంది వారు కూడా మహిమ శరీరాలతో పరలోకంలోనికి వెళ్తారనే దానికి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-18 వరకు మంచి ఎవిడెన్స్గా ఉన్నది. అయితే ఈ యొక్క ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అంటే, విశ్వాసులు ఎప్పుడు ఎత్తబడడం జరుగుతుందంటే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 3-10లో చూస్తే ఆ దినము వెంటనే రాదు.
పాపపురుషుడు సన్ ఆఫ్ పెరిడిషన్ అంత్యక్రీస్తు పేరు వెల్లడి అయినప్పుడే ఈ యొక్క ర్యాప్చర్ జరుగుతుందనేటువంటి సత్యాన్ని మనం గమనించుకోవాలి. దానికి మీరు 2 నుంచి తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2 నుంచి 3 వరకు 3:10 వరకు ధ్యానం చేయవచ్చును. ఇది కాలపట్టిక అనుకుంటే 6000 సంవత్సరాలు ఒక టైం స్కేల్ మానవ చరిత్ర ఉంటుంది అని అనుకుంటే 4000 సంవత్సరాల్లో పాత నిబంధన కాలం జరిగింది. అయితే 2000 సంవత్సరాలు కొత్త నిబంధన కాలము. ఈ 2000 సంవత్సరాలు దానియేలుకు వెల్లడి చేయబడలేదు. ఇది అన్యులకు సంబంధించినటువంటి కాలం. ఆ పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి ప్రభువు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన 3వ దినాన్ని లేచి సమాచేయబడి 3వ దినాన్ని లేచి పరలోకానికి ఎక్కిపోయాడు. ఇది పాత నిబంధన కాలము కొత్త నిబంధన కాలము మధ్యలో జరిగింది. అయితే ప్రస్తుతం యుగము అంత్యకాలము 2000 సంవత్సరాలు ఉంటుందని మనం లేఖనాల ద్వారా గ్రహించవచ్చును. ఈ 2000 సంవత్సరాలు అయిన వెంటనే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. విశ్వాసులందరినీ కూడా పరలోకంలో తీసుకుపోతాడు. దీనికి రకరకాల ఎవిడెన్సెస్ మనం ఇచ్చాం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 18 వరకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి 53 వరకు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వరకు, ఇవన్నీ కూడా ర్యాప్చర్కి ఎవిడెన్స్గా మనం చూడవచ్చు. విశ్వాసులు పరలోకంలోనికి ఎత్తబడిన తర్వాత వెనువెంటనే విడనాడబడిన వారి మీదకి 7 ఏండ్ల శ్రమలు వస్తాయి. ఈ 7 ఏండ్ల శ్రమలు 7 ఏండ్లు అనేది ఏ విధముగా నిర్ణయించబడిందంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనంలో 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత శ్రమల చివరిలో అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ప్రభు 2వ రాకడ ఉంటుంది. ఆ ప్రభు 2వ రాకడ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అవిశ్వాసులైన వారిని నాశనం చేయడానికి, అంటే ఇశ్రాయేలీయుల యొక్క విరోధులను నాశనం చేయడానికి, యేసును నమ్మిన కొద్దిమంది విశ్వాసులను ఆ యొక్క ట్రిబులేషన్ పీరియడ్లో రక్షించడము, అదే విధముగా మిలీనియం 1000 ఏండ్ల పాలన స్థాపనకు ప్రభు 2వ రాకడ ఉద్దేశించబడింది. విశ్వాసుల కొరకు ప్రభు 2వ రాకడని చెప్పము. ఎందుకంటే విశ్వాసుల కొరకు వచ్చే రాకడ 2వ రాకడలో మొదటి దశ ర్యాప్చర్, ఎత్తబడము. ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లకు రాకడగా ఎత్తబడిన విశ్వాసులతో ప్రభు భూమి మీదకి వస్తాడు. ఎత్తబడేటప్పుడు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఈ రీతిగా బైబిల్ సత్యాలను మేము నమ్ముతున్నాము. 2వ రాకడ తర్వాత మిలీనియం మొదలవుతుంది. యేసును రక్షకుడిగా నమ్మినటువంటి విశ్వాసులు చనిపోయినప్పటికీ తిరిగి లేస్తారు. పునరుద్ధానము అంటే తిరిగి సజీవంగా లేవడం, మహిమ శరీరాలతో లేవడం. ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవ బోధనలకు ఆయువు పట్టు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్. పునరుద్ధానం అనేది లేకుండా క్రైస్తవ్యం లేదు. క్రీస్తు విశ్వాసులందరూ కూడా ఏమీ భంగపడవలసిన అవసరం లేదు. విశ్వాసులందరూ కూడా క్రీస్తు శరీరంలో ఉంటారు. వారందరూ కూడా ఎత్తబడతారు, ఎత్తబడే సమూహంలో ఉంటారు. అయితే ఈ ఎత్తబడే సమూహంలో ఉన్నటువంటి వారిలో మేము నమ్మేది ఏంటంటే దైవ ప్రమాణాల మేరకు, దేవుడు ఉద్దేశించిన ప్రమాణాల మేరకు, దైవ వాక్యము దేవుని ఊపిరి కనుక ఆ వాక్యానుసారం నడిచే వారికి ఆయన అనేకమైన బహుమానాలు ఇస్తారు. ఆ పరలోకములో ఆ క్రీస్తు సింహాసనం ఎదుటగా నిలబడాలి అని 2 కొరింథీయులు 5:10లో క్రీస్తు న్యాయపీఠం గురించి వ్రాయబడింది. అక్కడ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర నిలబడతాము. నిలబడినప్పుడు ఆయన మన పనులు బట్టి 5 క్రిస్టియన్ క్రౌన్స్ ఉంటాయి. ఈ 5 క్రిస్టియన్ క్రౌన్స్ కూడా విశ్వాసులకు ఇవ్వబడతాయి. దేవుని సంఘాలలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు క్రిస్టియన్ క్రౌన్స్ పొందే విధముగా తమ జీవితాన్ని ప్రభు దృష్టిలో అత్యుత్తమమైనటువంటి ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండే విధముగా వారు నివసించడానికి తర్ఫీదు ఇవ్వబడుతుంది. దేవుని సంఘాలంటే రక్షింపబడిన వారిని రక్షణ మార్గంలో ప్రభు యొక్క ప్రమాణాల మేరకు నడిపించడానికి ఇచ్చే శిక్షణ దేవుని ఇల్లని మనం గ్రహించుకోవాలి. సో క్రీస్తు న్యాయపీఠం మీద గుండా విశ్వాసులు ఎత్తబడిన తర్వాత పరలోకంలో పాల్గొంటారు. 1000 ఏండ్ల పాలన తరువాత జరిగేది మహాధవళ సింహాసనపు తీర్పు. మహాధవళ సింహాసనపు తీర్పులో పాల్గొనేవారు మిగిలినటువంటి
నమ్మకం విశ్వాసులు కానటువంటి వాళ్ళు, సమస్తమైన వాళ్ళు కూడా మిలీనియం తర్వాత పునరుద్ధానం అవుతారు. వాళ్ళు క్రీస్తు మహాధవళ సింహాసనం ఎదురుగా వారు నిలబడవలసి ఉంటుంది. మనము ముందుగానే కిరీటాలు పొందుకుంటాం, పునరుద్ధానం అవుతాం. కాబట్టి విశ్వాసయాత్రలో మనము ముందుకు పోయే విధానంలో గొప్ప నిరీక్షణను కలిగి ఉండాలి. 15వ పాయింట్ డిస్కస్ చేద్దాం. We believe in 7 years tribulation, second coming of Jesus with the believers to rule the earth for 1,000 years. మనము యేసు ప్రభు విశ్వాసులను పైకి ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమలు వస్తాయనడానికి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో, అంత్యక్రీస్తు ఒక వారమునకు అనేకులకు, ఇశ్రాయేలీయులకు, అరబ్బులకు నిబంధనను స్థిరపరచును. అంటే యెరూషలేము దేవాలయం 3వసారి కట్టబడడానికి అంత్యక్రీస్తు అంగీకరిస్తాడు. ఆ 7 ఏండ్లు అంటే ఒక వారమునకు అంటే 7 ఏండ్లు. 7 ఏండ్ల శాంతి ఒప్పందం జరపడానికి అంత్యక్రీస్తు శాంతి ఒప్పందాన్ని ఇశ్రాయేలీయుల మధ్య, అరబ్బుల మధ్య చేస్తాడు. ఇదే 7 ఏండ్ల శ్రమలలోనే 7 ఏండ్లలోనే ఈ యొక్క యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. కానీ 3.5 సంవత్సరాలకే కట్టబడిన తర్వాత అంత్యక్రీస్తు నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. ఇది వేరే డిస్కషన్. సో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 వచనం ప్రకారము 7 ఏండ్ల శ్రమలు మానవాళి మీదకి వస్తాయి. దీన్ని డేనియల్ 70th వీక్ అంటారు. డేనియల్ 70th వీక్, 7 ఏండ్ల శ్రమలు. 7 ఏండ్ల శ్రమలు ఈ పిక్చర్లో మీకు క్లియర్గా రాసాము. ర్యాప్చర్ తర్వాత 7 ఏండ్ల శ్రమలు భూమి మీదకి విడనాడబడిన వారికి వస్తాయి. 7 ముద్రలు, 7 బురదోన్లు, 7 ఉగ్రతాపాత్రలు, సుమారు 21 జడ్జిమెంట్స్ విడనాడబడిన మానవాళికి వస్తాయి. తర్వాత భూమి మీదకి యేసుప్రభు విశ్వాసులతో వస్తాడు. ర్యాప్చర్ అనేది గాలిలోకే యేసుప్రభు వస్తాడు. రెండవ రాకడ మొదటి దశ అది. రెండవ దశ 7 ఏండ్ల తర్వాత భూమి మీదకి ఆయన వస్తాడు, మిలీనియంను ప్రారంభిస్తాడు. ఆ విధముగా యేసుప్రభు యొక్క రెండవ రాకడకు అనేకమైనటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా జకరియా 14:4, 2వ తెస్సలోనికయ 1వ అధ్యాయము 6-9, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11-16, తర్వాత యూదా రాసిన పత్రిక 1:15 వేవేల దూతలతో ఆయన వస్తాడు. ఇది డే ఆఫ్ ది గాడ్. ఇది మరి దేవుని యొక్క దినము, అర్మగెద్దోని యుద్ధం ఇక్కడ జరుగుతుంది. ఆ విధముగా మనకు రెండవ రాకడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి రెఫరెన్స్లు బైబిల్లో మనం చూడవచ్చును. అయితే ఎత్తబడడం గురించి ఎక్కువగా మెయిన్గా తెస్సలోనికయ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-18 ఎక్కువగా అది రెఫరెన్స్గా ఉపయోగిస్తూ ఉంటాము. ఒలీవల కొండ మీదకి ఎత్తబడిన పరిశుద్ధులతో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మా అవిశ్వాసాలు నాశనం చేస్తాడు. మిలీనియంని మొదలు పెట్టబోతాడు. ఈ మిలీనియంలో మనమంతా ఉంటాము. అయితే విశ్వాసులకు, అంటే దేవుని సంఘాల్లో ఉన్న విశ్వాసుల నిరీక్షణ ఏంటంటే రాజులైన యాజక సమూహం, కింగ్లీ ప్రీస్ట్వుడ్, రాజులుగాను యాజకులుగాను ఈ విశ్వాసులను చేస్తాడనేటువంటి నిరీక్షణ ఉన్నది. ఇది మిలీనియం తర్వాత జరగబోయేటువంటి ఆ యొక్క సంఘటనలు అనగా సాతాను నాశనం అవడము, న్యూ జెరూసలేం, ఈ విషయాలు ఇంకా దేవుని సంఘపు సిద్ధాంతపు అంశములను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. నెక్స్ట్ ఉపన్యాసంలో దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.